హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది 2024కి సంబంధించి. ఈ నోటిఫికేషన్లో మనం దీనికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుందాం. దానిలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్కి సంబంధించింది, నెక్స్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఓవర్వ్యూగా తెలుసుకుందాం. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు అనేవి తెలుసుకుందాం. అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ అనేది ఎంత తీసుకుంటుందో దానికి సంబంధించి, అదేవిధంగా ఎవరు ఎలిజిబిలిటీ అవుతారనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసుకుందాం. అదేవిధంగా దీనికి సంబంధించిన శాలరీ, నెక్స్ట్ రిజల్ట్స్ అనేవి, అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా వస్తే వీటి గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుద్ది. థ్యాంక్ యూ. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్లో మనం చూసుకుంటే 840 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ 840 వేకెన్సీస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ప్రపోజ్డ్ అడిషనల్గా చేయడం అయింది 840 పోస్ట్స్ని. మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనం వేకెన్సీస్ చూడొచ్చు. 840 వేకెన్సీస్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది 215, అసిస్టెంట్ మేనేజర్ అనేది 214, జనరల్ మేనేజర్ అనేది 103 ఉన్నాయి, సీనియర్ మేనేజర్ 137, మేనేజర్ అనేది 171. టోటల్ 840 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని ఏ విధంగా ఫిలప్ చేస్తారనేది ఇప్పుడు మనము సెలక్షన్ ప్రాసెస్లో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ అయి క్వాలిఫై అయిన వాళ్ళకి. అదేవిధంగా వాయిస్ టెస్ట్ ఉంటుంది, సైకియాట్రిక్ టెస్ట్ ఒకటి ఉంటాయి సబ్స్టెన్స్కి సంబంధించి, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ టెస్ట్, తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. వాళ్ళ ఎగ్జామ్లో అప్లై చేసిన అడ్రస్కి అనేది కాల్ లెటర్ అనేది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఫస్ట్ డిగ్రీ, డిప్లొమా అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నారు, డిగ్రీ డిప్లొమా చేసే వాళ్ళకి. అదేవిధంగా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది, బీఈ, బీటెక్. ఇక్కడ చూసుకుంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో డిప్లొమా ఇక్కడ చూసుకుంటే సెకండ్ పాయింట్ అనేది చూడండి. పాస్ మార్క్స్ ఆర్ ఈక్వెంట్ ఫర్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఆల్సో ఫర్ పీజీ డిగ్రీ డిప్లొమా ఇంక్లూడింగ్ ఎంబీఏ కానీ సిఏ చేసిన కానీ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సెకండ్ వన్లో బీఎస్సీ వారు ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసేవారు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా పార్ట్ టైం చేసిన కానీ కరస్పాండెంట్లు కట్టిన వాళ్ళు మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అనేది క్వాలిఫై వారు అవుతారు. క్వాలిఫికేషన్ అనేది ఉంది, సో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ అన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం లేదు. ఓన్లీ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 27 ఇయర్స్ అని ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్ ఇచ్చారు. మిగతా వాటికి ఫుల్ టైం టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం తెలుసుకుందాం. అంటే ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది, ఏజ్ లిమిట్ ఏదని. ఓన్లీ ఫర్ ఇప్పుడు జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మాత్రమే 27 ఇయర్స్ ఇచ్చారు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు మనం కేటగిరీ వైజ్గా. ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మనకి యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ సంబంధించి ఉంటుంది. పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఉంటుంది. Candidates who are in regular service in
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ క్యాండిడేట్ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ సెన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ మనకి పార్ట్ ఏ మరియు పార్ట్ బి టోటల్ 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. పార్ట్ ఏలో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అనేవి అండ్ రీజనింగ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్కి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. పార్ట్ బిలో మ్యాథ్స్ ఫిజిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటే 30 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. టైం వచ్చేసి 130 మినిట్స్ ఇస్తారు మనకి. ఇక నోట్ పాయింట్ చూసుకుంటే దేర్ విల్ బి నో ప్రొసెసివ్ ఫర్ నెగిటివ్ మార్క్స్ అనేవి మనకి లేవు. నెగిటివ్ మార్క్స్ దీంట్లో ఏం లేదు. సో చాలా జాగ్రత్త చూసుకున్న మనం ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీ ఇక్కడ చూడొచ్చు మనం. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఇక్కడ ఎగ్జామ్ ఫీ అనేది లేదు. అదర్ కేటగిరీస్కి సంబంధించి ఓబీసీ వాళ్ళకి వీళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వారికి 1000 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంది. సో చూసుకొని మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇది ఆగస్ట్ 13న ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. మిగతా నోటిఫికేషన్ అనేది అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకొక నోటిఫికేషన్లో ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇంకో నోటిఫికేషన్లో మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకుందాం. మీకు అప్లై ఏ విధంగా చేయాలనే దీనికి సంబంధించిన వీడియో ఒకటి క్రియేట్ చేసి పెడతాను నేను ఆన్లైన్లో మన యూట్యూబ్ ఛానల్లో. అదేవిధంగా రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా వీడియో క్రియేట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వీకే ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దానికి సంబంధించి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.